హాయ్ ఫ్రెండ్స్. ఐ యామ్ ఈశ్వర్. ఇది వన్ ప్లస్ 6 మొబైల్ ఇది. ఇది కంప్లీట్ ఏంటంటే డెడ్ అని వచ్చింది ఇది. వేరే షాప్ నుంచి డెడ్ అని తెచ్చారు ఇది. ఇది ఏంటంటే మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టి చెక్ చేద్దాం ఒకసారి. మనం ఛార్జింగ్ పెట్టి చెక్ చేస్తే అక్కడ 0.6 యాంప్ అని వస్తుంది. చూడండి. సరే కనిపించదు. 0.5 యాంప్ వస్తుంది. అది మనం ఛార్జింగ్ పెడితే 0.5 యాంప్ వస్తుంది. ఒకసారి మనం మొబైల్ ఓపెన్ చేసి దాన్ని కూడా ఒకసారి మనం బోర్డు ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. మనం బూట్ కేబుల్ ద్వారా చెక్ చేద్దాం ఒకసారి. బ్యాక్ క్యాప్ ఓపెన్ చేసాను. ఒకసారి బూట్ కేబుల్ పెట్టేసి మనం డీసీ బూస్టర్ మీద మనకి ఎంత వాల్యూ వస్తుందో మనకి దాన్ని బట్టి మన కంప్లైంట్ కొంచెం అర్థమవుతుంది, తెలుస్తుంది. బూట్ కేబుల్ పెడతాం ఒకసారి. అంటే ఒక సిపి కంప్లైంటా లేకపోతే బోర్డులో పవర్ ఐసీ కంప్లైంటా, ఇక బోర్డ్ షార్టా ఏమో తెలుస్తుంది. ఆన్ చేశాను. ఆన్ చేస్తే 0.203 అని వస్తుంది వాల్యూ. స్టక్ అయిపోయింది. మనకేంటంటే స్ట్రక్ అయిపోయింది. పవర్ బటన్ ఆన్ చేసినప్పుడు వాల్యూ స్ట్రక్ అయిపోయింది. మనం డీసీ మన ఛార్జింగ్ పెట్టినప్పుడు 0.6, 0.5 ఆంప్స్ వస్తుంది, స్ట్రక్ అయిపోతుంది. అలాగే డీసీ బూట్ కేబుల్ ద్వారా మనం డీసీ పోస్టర్ పెట్టినప్పుడు వాల్యూ స్ట్రక్ అయిపోతుంది. ఒకసారి బోర్డు ఓపెన్ చేద్దాం మనం. బోర్డు ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి కంప్లైంట్ ఏంటో. అంటే స్ట్రక్ అయిపోతుందంటే మ్యాక్స్ ఏంటంటే సిపి కంప్లైంట్లు వస్తాయి. ఏంటంటే వన్ ప్లస్ అన్ని డబుల్ ట్యాక్ ఇవి. డబుల్ ట్యాక్ అయితే ఏమైనా స్ట్రక్ అయ్యాను అలాగ వస్తుంది. సిపి కంప్లీట్ ఉంటే మ్యాక్స్ ఎలాగ వస్తుంది. చూద్దాం ఒకసారి, ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. పట్టించింది అది. ఒకసారి ఓపెన్ చేసి పిన్ ఓపెన్ చేయండి. సిమ్టర్ ఓపెన్ చేయండి. సిమ్టర్ ఓపెన్ చేసి కోడ్ బయట తీద్దాం. బయట తీసి చూద్దాం ఒకసారి. అసలు కంప్లీట్ తెలియదు కదా మనం. కంప్లీట్ తీస్తే దాని ప్రకారం మనం వెళ్ళచ్చు. ఆల్రెడీ సిపి రిపేర్ చేశారు. ఆల్రెడీ రీపిక్ చేసుకున్నారు. బట్ ఏంటంటే కంప్లైంట్ అవైలబుల్ ఉంటుంది. మ్యాక్స్ ఏంటంటే మనకి సిపి మన డీసీ పోర్షన్ చెప్పింది సిపి కంప్లైంట్ వచ్చింది కాబట్టి మనం ఒకసారి రీవర్స్ చేసి చూద్దాం ఒకసారి. మనం కూడా ఒకసారి ఎగ్జాక్ట్ ఒకసారి పర్ఫెక్ట్ గా ఒకసారి రీవర్స్ చేసి చూద్దాం. రీవర్స్ చేసి వర్క్ అవుతుంది. మ్యాక్స్ అయితే 100% సిపి కంప్లైంట్. ఆల్రెడీ నేను రీవర్స్ చేస్తాను ఫ్రెండ్ ఇది. ఎందుకంటే మీకు వీడియో రూపంలో వీడియో లెంత్ ఎక్కువ వద్దని వీడియో పెట్టలేదు నేను. అంటే మన యూట్యూబ్లో చాలా ఉంటాయి వీడియోలు కాబట్టి మన సిపి ఎలా రీఫిక్స్ చేయాలో, రీబోల్ ఎలా చేయాలో ఆల్రెడీ మన యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఆ వీడియో చూసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. ఇందులో ఏంటంటే ఒకసారి మనం రీఫిక్స్ చేయాలి. డబుల్ ట్యాక్ కాబట్టి రీఫిక్స్ చేసాం కదా. రీఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఒకసారి మొబైల్ ఆన్ అవుతుందో లేదో తెలుస్తుంది. మొబైల్ ఆన్ అయింది అనుకో పర్లేదు. ఒకవేళ సపోజ్ మొబైల్ ఆన్ అవుతుంది అనుకుంటే ర్యామ్ సిపి కంప్లీట్ మొత్తం పర్ఫెక్ట్ చెక్ చేయొచ్చు. ఆల్రెడీ రివైజ్ చేసింది కాబట్టి ఛార్జింగ్ పెట్టి చూద్దాం ఒకసారి. వస్తుంది రావట్లేదు. ఓకే. వచ్చింది. ఓకే, ఇలా వచ్చింది ఆల్రెడీ. ఓకే అంటే ఇలా కొంచెం సిపి రివైజ్ పర్ఫెక్ట్ సెట్ అయింది కాబట్టి మొబైల్ ఆన్ అయింది. కానీ పూర్తిగా ఆన్ అయింది చూద్దాం ఒకసారి. ఇంకో పర్సెంటేజ్ వస్తుంది, 9% చూపిస్తుంది. ఒకసారి ఆన్ చేద్దాం మొబైల్. ఓకే, ఆన్ అయింది. మొబైల్ కూడా ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత ఒకసారి టచ్ కూడా చెక్ చేద్దాం. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా పూర్తిగా మనం టచ్ అయ్యి మొత్తం మనం స్టార్టింగ్ లో సిమ్ వేసి చెక్ చేసినంత వరకు ప్రతిదీ డౌట్గా ఉంటుంది. ఎందుకంటే సిబి ఒకలా రాదు. కెమెరా రాకపోవచ్చు, రింగ్ టోన్ రాకపోవచ్చు, మైక్ రాకపోవచ్చు, టచ్ పని చేయకపోవచ్చు, లోగా హ్యాంగ్ లో ఉండిపోవచ్చు. ఎక్కువ డబుల్ టెక్ ఐసీల వల్ల ఇవి వస్తాయి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏంటంటే. సో చూద్దాం మొత్తం మెయిన్ ఓపెన్ అయ్యేంత వరకు చెప్పాం కాబట్టి వచ్చేది. మ్యాక్స్ అయితే ఇంతవరకు మనకు మొబైల్ ఆన్ అయింది కాబట్టి మ్యాక్స్ అయితే వచ్చేవచ్చు, పనిచేసి. మామూలుగా ఏ విధంగా డబుల్ టెక్ చేసుకుంటే మాక్సిమం ప్రాబ్లం రెక్టిఫై ఫ్రెండ్స్. ఇది రివైజ్ చేసుకుంటే చాలా వరకు అయిపోతాయి. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన సెట్లు అన్నీ అలాగే ఉన్నాయి. వన్ ప్లస్ లో ఎగ్జాంపుల్ ఒక 100 మొబైల్ నాకు వచ్చి అనుకోండి. 100 మొబైల్ వచ్చి నుంచి 80% సిపి కంప్లైంట్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఆన్లైన్ తర్వాత టచ్ కూడా చెక్ పని చేస్తుంది చూద్దాం సార్. ఓకే, మేము ఏంటి డాటా మనకి ఇది ఓకే టచ్ కూడా అవుతుంది. ఓకే. ఓకే.
ఓకే. టచ్ కూడా పర్ఫెక్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఎంతవరకు వర్క్ అవుతుందంటే మిగతా చాలా వరకు వర్క్ అయినట్టే. మనకు డెడ్ కండిషన్ వచ్చింది కాబట్టి మొబైల్ ఆన్ అయిపోయింది కాబట్టి పర్లేదు. మిగతా కూడా పనిచేస్తాయి. అంటే ఎక్కువ డబుల్ టెక్‌లు రీఫిక్స్ కరెక్ట్‌గా చేసుకుంటే ఇలా మ్యాక్సిమం ప్రాబ్లమ్ రెక్టిఫై అయిపోద్ది. ఇలా చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ వాచ్ ఫ్రెండ్స్.